ఓకే ఆల్ సెట్ టు గో. వావ్ అవునా సో గాయ్స్ 2 కార్లు ఇక్కడే రెడీ. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఈ రోజు బ్లాగ్ లో వచ్చేసి మనము ఫ్యామిలీ అందరితో కలిసేసి బీచ్కి వెళ్ళిపోతున్నాము. సో అందరూ ఎవరెవరు వెళ్తున్నామంటే మేము మమ్మీ, డాడీ, నేను, అన్న, వదిన, అక్క, బావ అందరూ వెళ్తున్నాము. మేము దాదాపు అందరూ ఇక్కడే, ఓన్లీ మా ఇంట్లోనే ఇక్కడ కలిపితే ఎంత 1 2 3 4 5 టోటల్ ఇక్కడే 10 మెంబర్స్ ఉన్నారు. సో ఒక కార్లో అయితే మాకు అవ్వదు. సో 2 కార్లు తీసుకున్నాము. అండ్ 2 కార్లు వచ్చేసి అక్క బావ ఇంట్లో ఉన్నాయి అక్కడ. సో బావ అయితే వస్తున్నారు ఒక కార్ తీసుకుని. దాంట్లో ఎక్కేసి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఆ కార్ కూడా పిక్ చేసుకుని అట్లా హైవే నుంచి వెళ్ళిపోతాం మనం. సో ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారో చూద్దాము. ఆల్రెడీ మేము లేట్ అయిపోయినాము. సో లెట్స్ సీ. నేనైతే రెడీ అయిపోయాను. మమ్మీ పూజ చేస్తా ఉంది. ఇంకా కోన్ డాడీ కూర్చోన్నారు రెడీ చేసి. వీళ్ళు చూడండి, వీళ్ళది హర్లిసా, బాలాజీ, వదిన, ఇంకా అన్న ఇక్కడ. ఇంకా బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. సబ్సే లాస్ట్. దిస్ ఇస్ మై హే ఓకే. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు యూనో ట్రావెల్ చేయాలి, మళ్ళీ బీచ్లో వాటర్లో ఆడుకోవాలి కాబట్టి. సో ఇంతే, షార్ట్ అండ్ టీ షర్ట్ వేసుకున్నాను. అండ్ అక్కడ మనకి టిఫిన్ చేసేకి వచ్చేసి ఎన్ని చపాతీ చేశారు ఇక్కడ. ఒక 20 చపాతీలు సంథింగ్ 20+ అండ్ ఒక కూర. సో మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కదా, అక్కడ టిఫిన్ చేసుకుని ఇంటి నుంచే తీసుకెళ్తున్నాము. దా వీటిసేపు లేట్ అన్నాను, రెడీ అయిపోయాడు. ఏంద్ర అవుట్ఫిట్ చమ్ చమ్. హాయ్ చెప్తున్నాడు మీ అందరికి. హాయ్. ఓ షట్, 8 అయిపోయింది ఇక్కడ. మేము మార్నింగే 4కి స్టార్ట్ అవ్వాలనుకునింది. బట్ ఈ రోజు వాటర్ వస్తుంది ఇక్కడ. సో క్వార్టర్స్ లో ఉన్నా కానీ వాటర్ ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ డే బై డే వాటర్ వస్తుంది. సో మార్నింగ్ 6:30 సంథింగ్ అయితే వస్తుంది ఈరోజు. సో దట్స్ వై ఆ వాటర్ కారణం వల్ల మేము కొంచెం లేట్ బయలుదేరాల్సి వచ్చింది. అండ్ ఆ లేట్ వచ్చేసి 8 అయిపోయింది. చూడండి, మేము ఇక్కడంతా వెజ్జీస్ పెట్టాము. సో లుక్ అట్ దేర్ గాయ్స్, టమాటోస్ చూడండి ఆడ. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, నాకేం తెలియదు ఇవి. సో ఇది ఒక టమాటో అని అయితే తెలుసు, నేను చెప్తా. ఐ థింక్ అది ఆనియన్, అది ఆనియన్, అది ఆనియన్ తెల్లగడ్డనో ఏమో, బట్ ఇంకా మనకు తెలుసు, అవుట్ ఆఫ్ సిలబస్. ఓహో ఎంత బుద్ధిమంతుడు చూడండి. సో ఓకే, కార్ కూడా వచ్చేసింది. మీరే లేట్, మీకోసం అందరూ వెయిటింగ్. రెడీ, మొదలెడదామా? చలో. ఉన్నది దొబ్బేరాటట్టున్నది. అయ్యో ఇంకా లేట్ ఇక్కడ. బట్ ఇంగ్లీష్ ఒకటి. వీళ్ళిద్దరు లేట్, మమ్మీ వదిన అందరూ రెడీ అయిపోయారు ఇంకా బయలుదేరేకి. అక్కడ లేడీస్ అక్కడ రెడీ అయిపోయారు. ఓహో నమ్మలేకపోతున్నా, అక్క ఇంత ఫాస్ట్ రెడీ అయిపోయింది ఈరోజు. ఎస్, అక్క యాక్చువల్లీ ఎప్పటి నుంచో అందరిని పోదాం 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 అని చాలా పుష్ చేసి అందరినీ గ్యాదర్ చేసుకొని పోతాం. నేను దీన్ని చూసి క్యారీ చూసి ఎక్కువ ఇక్కడ రాకుంటాయేమో కుమ్మేద్దాం అనుకున్నా. ఇది చూస్తే లోపల ఉన్నాయి. సర్దే సార్ ఇక్కడ సామాన్లు. అందరికన్నా లేట్ చేసి మా అమ్మ ఇప్పుడు అందరినీ రండి ఏం చేస్తున్నారు అంట. వీడు చూడండి, వీడు కార్లో వద్దంట, బైక్ లో పోదాం అనేసి. వీడే చలో. సో గైస్, అందరూ అయితే ఎక్కేసాం కార్లో. ఇంకా స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. అండ్ అక్కడికి వెళ్ళేసి ఇంకో కార్ పిక్ చేసుకుని మళ్ళా వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడి నుంచి ఇంకో కార్ అక్కడ, అది పిక్ చేసుకునేసి ఇంకా లెట్స్ గో. అందరూ ఇక్కడ నుంచి డివైడ్ అయిపోతారు.
మామూలు కనబడితే కళ్ళలో నీళ్ళున్న స్మైల్ ఏమే. ఎందుకు ఏడుస్తుంది? బోర్ కొట్టి నాకు ఎంతసేపు ఉండేది నిద్ర అంట. దిది అరే ఓకే ఆల్ సెట్ టు గో. సో గాయ్స్ 2 కార్లు ఇక్కడే రెడీ, అందరూ రెడీ. ఇక్కడ అక్క కూడా రెడీ. ఆర్ యు ఎక్సైటెడ్? చాలా ఇది ఎన్నిసార్లు పెట్టుకొని వచ్చావేంది? ఆయిల్ కాదు వ్యాక్స్. ఇది యాక్చువల్గా ఇది ప్లాన్ మనం ఎన్నిసార్లు ప్లాన్ చేసాం, క్యాన్సిల్ అయింది ఎన్నిసార్లు? 2-3 months. ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళి 3 years అవుతుంది. ఇది చాలా 2 months లాగి ఫైనల్ గా ఈ రోజు జరుగుతుంది. లెట్స్ గో. సో బ్లాగ్ లో కంటిన్యూ అండి. అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంత క్రేజీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో ఎక్సైటెడ్. సో ఓకే గైస్, మేమైతే ఇంకా బయలుదేరేసాము. ఈ కార్లో వచ్చేసి మేము అన్న, నేను అండ్ మమ్మీ డాడీ బయలుదేరాము. అండ్ ఇంకో కార్లో బావ తోలుతున్నారు. అండ్ బావ, అక్క అండ్ వదిన వాళ్ళ పిల్లలందరూ వస్తున్నారు. సో ఇప్పుడైతే హైవేలో ఎక్కేసాము. చలో. నమ్మకం లేదనేసి ఎవరిని వాళ్ళ పిల్లల్ని ఎవరిని తేలా ఈ కార్లో. చెప్పురా, నువ్వు నిజం బ్రో. బాగానే తోలుతున్నాడు పర్లేదు. నైట్ చూసిన జేసీబీ क्या మిషన్ లైన్ ఇది. కానీ చపాతీ తింటున్నారు. ఈడేమో ఇక్కడ కూర్చొని రై రై రప్పర్ రై. ఏవరా యాడికి రా. సో గైస్ ఇక్కడ వచ్చి మనం పెట్రోల్ పట్టుకునేసాము. అండ్ అలాగే ఫుడ్ యాక్చువల్గా ఆ కార్లో ఉంది. మమ్మీ ఆకలేస్తా ఉంది. సో ఫుడ్ కూడా పిక్ చేసుకునేసాము. ఇంకా సో ఇంకా వీళ్ళ వెనకాల కూర్చొని తింటా ఉంటారు చపాతీ. నాకైతే ఆకలి లేదు ఇంకా. సో నేను కూడా తినేస్తున్నాను రోల్ చేసుకుని చపాతీ. సూపర్గా ఉంది. ఇది అన్నది, ఇది నాది. అన్న ఏమో అర్థం కాల. పాప మా అన్నని ఒకే తిప్పుడు తిప్పిందే ఈడికి ఆడికి తిరుగుతూనే ఉన్నాడు. తిని ఇంకా ప్రశాంతంగా. ఇంకా కాట్ రైస్ కూడా ఉంది అక్కడ. వ్యూ చాలా బాగుంది. సో గైస్ మనమైతే ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము మళ్ళా మన జర్నీలో. ఇంకా ఐ థింక్ మనం ఎన్ని తక్కువే ఇక్కడ తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాము. ఇంకా చాలా ఉంది. శ్రీకాళహస్తి 19 kilometers. ఇదండి నాయుడుపేటకి ఇంటి నుంచి 43 kilometers ఉంది. ఇంకా దాన్ని క్రాస్ చేసి ఇంకా పోవాలి. ఓకే రైట్. చలో చాలా మనదైతే అయిపోయింది. చలో. మమ్మీ డాడీ చూడండి ఆడికి వెళ్ళిపోయినారు ఫోటోలు కోసం. నువ్వు దిగోరా. వాళ్ళ కోసం వెయిటింగ్. ఇక నా కాడికి వచ్చాక చూడండి ఏడుస్తా ఉంది. అవునా అదో మళ్ళా ఒక మనం 1 hour లో మీట్ అవుతాం. బాయ్ 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 దియా. బరే గాడి రోకేలో బండి ఆపేసారు. సీన్ చూడడం ఇంకా బండి ఆపేయడం అంతే. మమ్మీ చాలా హ్యాపీగా ఉంది సీన్ చూసి. ఆపమంటా ఉంది నన్ను. బట్ ఆ కార్ పోతా ఉంది కాబట్టి నేను పోతా ఉన్నాను. వాళ్ళకి తెలిసిపోయింది మమ్మీ ఈ సీన్ చూసినాక కంపల్సరీ ఇంకా ఫోటోస్ దిగాల ఆడ చూడాలని ఉంటుంది అనేసి వాళ్ళు కూడా ఆపేశారు. ఆల్రెడీ మమ్మీ డాడీ వెళ్తున్నారు ఫోటోస్ తీసుకునేకి. మా డాడీ ఫోటో తీస్తున్నారు చూడండి. వావ్ వాళ్ళ అవ్వ తాత అయిపోయారు. పోదామా పోదామా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది. నా కాడికి వచ్చే కప్పుడు టాన్స్. యా పోదాం పోదాం పోదాం. మొత్తం బియ్యమే వరి. సూపర్. ఇట్లాంటి రోడ్లు ఉంటాయి చూడండి. ఇట్లా సన్నగా చూసారా వాక్ చేసేకి. లైక్ నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటిది చాలా చూసాను అనమాట. పొలాల్లో పంటలు అట్లా పోయేసి చెరుకులు
ఎత్తేయడము తినేయడం మెమరీ హిట్స్ ఇలాంటివి చూసినప్పుడు అంతా ఇట్లా ప్లేసెస్కి వచ్చినప్పుడు అంతా. చేపలు ఉన్నాయా? చేపలు ఉన్నాయి చూడండి కాదు అక్కడ ఆడంతా పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి దీంట్లో. ఆడు చూడండి అద్దు ఆడది కనిపించిందా మీకు? వద్దు అక్కడ చూడండి అద్దు ఆడు కూడా. ఇక్కడ ఊరు మమ్మీ ఆడికి వెళ్ళిపోయింది. ఓ హాయ్. గ్యాస్ మా ఫ్యామిలీలో అందరూ వ్లాగర్సే చూడండి. ఇక్కడ అక్కడ మమ్మీ అందరూ వ్లాగర్సే. ఇక్కడ వ్లాగర్స్ ఫ్యామిలీ. పడిపోయినాడు నా కొడుకు. పడిపోయాడు అట్లా వచ్చాడా? చూసుకోకుండా రూట్ అక్కడ పటేల్. వీళ్ళ ఫొటోస్ వీడియోస్ ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు. వీళ్ళ ఫోటోగ్రాఫర్ నేనే ఇప్పుడు. చాలా పోదామే. ఏంటో అందరు ఎటు చూసినా కపుల్స్. ఈ కపుల్స్ వీళ్ళ కపుల్స్ చలో ఇక్కడ కూడా మళ్ళా. అమ్మా ఓ బాయ్ జస్ట్ మిస్. ఇక్కడ నేను వీడియో తీస్తాను మమ్మీ డాడీకి. అట్లా సైడ్ క్రాస్ అయిపోతా ఉంటే ఇట్లా లెట్స్ గో. ఇంకా అయిపోయింది. సో మనం అక్కడి నుంచి కూడా ఇంకా బయలుదేరేసాము. ఇంకా ఐ హోప్ మనం ఇంకా డైరెక్ట్గా బీచ్ దగ్గరే స్టాప్ అవుతాం అనుకుంటున్నాను. లెట్స్ గో. ఏ బాడీ दिया जी क्या हाल चाल? क्या हाल? మామ కావాలా? వస్తాడు. ఎక్కడికి మామ ఇక్కడ మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తాడులే నాన్న. వాట్ ఈస్ దిస్ బిహేవియర్ విరాజు? ఇద్దరు వస్తుందా మీకు ఇప్పుడు? పార్టీ వదలి కనిపిస్తుంది వేసాను బాగా. బండి ఎందుకు ఆపారు అయితే ఇప్పుడు? వాష్రూమ్ పోవాలంటే ఆపాను. కుచ్చుబి తీసాము మేము. ఇంత వీడియో తీసాం మీరు మొహం కడుకునేటప్పుడు. అంటే అయిపోయింది ఇంకా పట్టుకునేనారు. నీకు డ్రైవింగ్ నేర్పించడం నైంది నాకు. పెద్ద మనిషి అన్నాడు. బ్రేక్ ఎక్కడ ఎక్సిలెంట్ రా. వీడు డాడీ కోసం ఏడుస్తా ఉన్నాడు. ఆ కార్ లో పోకుండా ఈ కార్ లో వస్తాను మాట్లాడుతున్నాడు. సో గైస్ ఫైనల్లీ మనం మన డెస్టినేషన్ కి వచ్చేసాము. చూడండి వదిన అమ్మ అయితే షాక్. ఎంత పెద్ద బీచ్ ఏంట్రా ఇక్కడ ఉందనేసి. ఈరోజు సండే కదా, సో చాలా మంది ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. యాక్చువల్గా ముందు మేము ఒకసారి వచ్చాము వ్యాలంటైన్స్ డే రోజు. బట్ అప్పుడు కూడా అంతగా లేదు. ఆ రోజు చాలా ఖాళీ ఉంది. బట్ ఇప్పుడు చూడండి కిందకి వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తా ఉంటే చాలా మంది చాలా ముందుకు వెళ్ళినారు. అటు దియా ఏమైంది? షెల్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. మళ్ళా ఏం దొరికింది? చలో
మళ్ళా అవే అన్ని. నాకు ఇప్పుడు నిజంగానే ఒక బోట్ తీసుకునేసి వన్ పీస్ ట్రెజర్ వెతికేకి వెళ్ళాలి దీంట్లో. ఎవరైనా వన్ పీస్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి, మన క్రూ క్రియేట్ చేసి ఇక్కడి నుంచి బోట్ వేసుకొని వెళ్ళిపోతాం ట్రెజర్ వెతికేకి. సో నేను వెళ్తున్నాను ఇంకా. వచ్చేసిందిరా. మమ్మీ డాడీ నా పని అయితే అయిపోయింది. చాలాసేపు ఆడుకున్నాను నేను. ఇంకా చాలా రఫ్గా అవుతా. అండ్ నా మొబైల్ నేను చూసుకోలేదు. 18% ఛార్జింగ్ వచ్చేసింది. ఎంతవరకు ఉంటుందో ఛార్జింగ్ అనేసి. ఓకే, అందరు ఇక్కడ ఉన్నారు. అక్క, మమ్మీ, డాడీ అంటున్నారు. వీళ్ళు తీసుకో. ఇంకా మేమందరం కూడా బయలుదేరేస్తున్నాం. ఎస్సలేగా వీడు భయంకరంగా ఆడుకున్నాడు. వీడు అంటే వీళ్ళు తమ్ముడు వీడు దుమ్ము లేపేశాడు. థమ్స్అప్ సూపరా అలిసా, ఇట్లా బాగుందా? బాగా ఏమే అంతసేపు ఆడుకున్నావు కదా, ఏమే మా ఇంకా ఆడాలి మా అంట. క్యా ఖా రహీ వేసుకో, మనం కూడా తిందాం వెళ్ళి. ఇక్కడ ఉన్నారు దొంగలు, ఫోన్ తింటున్నారు. ఈ దొంగ కార్ మీద ఏదన్నా నాకు ఒకటే టెన్షన్, ఇంకా మొబైల్లో ఛార్జింగ్ లేదు, 15% వచ్చేసింది. సో గైస్ మేమైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకునేసాము. అండ్ బీచ్ దగ్గర ఇప్పుడు ఫిష్ టేస్ట్ చేస్తాము, ఎలా ఉందో చూద్దాము. 3 అవుతా ఉంటాయి. ఓకే, ఫైనలీ మన ఫిష్ కూడా వచ్చేసింది. టేస్ట్ మసాలా బాగుంది. యస్ కరెక్ట్. సముద్రం కూడా చూసాము. ఇంకా నాకు చాలా నిద్ర వస్తుంది. నా బ్రో ఉన్నాడు, వాళ్ళు తాడతాడు. నేను చాలా తోలేసిన హైవేలో, తలనొప్పి వచ్చేసింది తోలి. ఏం జరిగిందో మళ్ళీ చూపిస్తాను. సో గాయస్ మనం ఇంకా నుంచి అదే బీచ్ నుంచి బయలుదేరిసాము. సో తుప్పలపాలెం బీచ్కి వస్తే మీరు మస్ట్ ఆ చేపలు అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంకా ఎంత టైం 4 అయిపోయింది. డ్యామ్, మేము లంచ్ కూడా చేయలేదు ఇంకా. హైవేలో ఎక్కడన్నా డాబా ఉంటే ఇంకా ఆడే స్టాప్ అయి తినేసి ఇంకా బయలుదేరేస్తాం డైరెక్ట్గా. సో ఎందుకంటే నా మొబైల్లో ఛార్జ్ కూడా లేదని చెప్పాను మీకు. ఎంత ఇప్పుడు ఇంకా 5 or 6 ఉంది. సో ఇంకా డైరెక్ట్గా డాబాలో కలుద్దాం. సో ఓకే గైస్, మనం అయితే ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చాము హైవే దగ్గర. అండ్ ఇక్కడ ఇంకా ఫుడ్ తినేసి వెళ్దాం. ఇక్కడ వావ్, ప్లేస్ చాలా క్యూట్గా ఉంది చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. తినేసాము కూడా ఇంకా బయలుదేరుతున్నాము డైరెక్ట్గా ఇంకా ఇంట్లో కలుద్దాం. సో ఆల్ రైట్ గాయస్, దట్స్ ఇట్ ఫర్ టుడే బ్లాగ్. అండ్ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఇలా మళ్ళీ బ్లాగ్స్ చేస్తూ ఉంటే.
అండ్ మీకు బ్లాగ్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి ఉంటుంది, దానిలో ఫాలో చేసుకోండి. అండ్ దానిలో క్రేజీ కంటెంట్ ఫన్నీ కంటెంట్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మళ్ళీ ఇంకో కొత్త బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.